సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సచివాలయ ఉద్యోగులు అంకిత భావంతో ప్రజలకు సేవలందించాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. 18వ డివిజన్ సచివాలయం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది పనితీరు మరియు ప్రజల సమస్యలు మంత్రి కొల్లు రవీంద్ర అడిగి తెలుసుకున్నారు. రేషన్, పెన్షన్ల పంపిణీ వాటితో పాటు సచివాలయ పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితుల పట్ల ఆయన ఆరా తీశారు. ప్రజలకు అంకిత భావంతో మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, లంకే నారాయణ ప్రసాద్, మాదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెనుమల్లి జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పెడన మండలం పెనుమల్లి జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ స్కూల్ 1986-87 10th క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక మచిలీపట్నంలో ఫంక్షన్ హాల్లో జరిగింది. వివిధ హోదాలలో పలు ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఈ కార్యక్రమంలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని విద్యార్థి దశ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువును వారి సందర్భంగా సత్కరించారు. ఫోన్ టార్చర్ మేడం ఫోన్ టార్చర్ పెరిగి ఇక్కడే ఫోన్ టార్చర్ చదువులమ్మ చెట్టు నీడలో ఫ్రేమ్ లో పడుతున్నారు. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నా జీవితాలకు చివరి మలుపులో కెమెరా లైట్స్ ఆఫ్ చేసి లైట్ కూడా ఆఫ్ చేయాలి. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నాను. ఆ స్టూడెంట్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది వాళ్ళ యొక్క సంతోషాన్ని తెలియజేస్తుంది. అంటే మేము యాజ్ ఏ టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఎలాంటి ద్వేషభావం కానీ పగ ప్రతీకారం కానీ ఉండేది కాదు. ఒకే మోటివ్, వాడికి 35 మార్కులు వస్తే పాస్ అయిపోతే వాడి లైఫ్ సెటిల్ అయ్యేదనే కాన్సెప్ట్తో అప్పుడు పనిచేసాం. అందరూ టీం వర్క్ చేసాం. గ్రామీణ ప్రాంతం అవ్వటం వల్ల ఇంటికాడ చదువుకునే అవకాశం చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ రిజల్ట్ కూడా చాలా పూర్గా ఉండేది. ఏది ఏమైనప్పటికీ టీవీ రాజేశ్వరరావు గారు అప్పుడు హెడ్ మాస్టర్ గారు కొత్తగా వచ్చారు. పార్వతీశ్వర గారు వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరరావు గారు హెడ్ మాస్టర్గా వచ్చారు. ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఆ సంవత్సరం యాజ్ పర్ మై నాలెడ్జ్ కన్సర్న్ 60% వచ్చినట్టుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎక్కువ మంది విద్యార్థులు వాళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యారంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఉపాధ్యాయుల బోధన కాదు, వాళ్ళ యొక్క అవసరం. చదువు లేకపోతే జీవితం లేదనే భావన వాళ్ళ మనసులో చొచ్చుకుని పోవడం వల్ల వాళ్ళ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి రాగలిగారు. విద్య రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే విద్యార్థిని కానీ తృష్ణ ఉండాలి, కోరిక ఉండాలి. నేను పైకి రావాలని తృష్ణ ఉంటే స్టూడెంట్ అంటే ప్రతి నిరంతరం నేర్చుకోవడానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. ఎందుకనంటే 86-87 సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చెప్పారు మీరు. నేను 1979-80 సంవత్సరంలో అదే స్కూల్లో విద్యార్థిని. సో నేను కూడా మీతో పాటు విద్యార్థిగానే వచ్చాను, టీచర్గా రాలా. నేను కేవలం ఉదర పోషణార్థం విద్య కోసం అని చెప్పి ట్యూషన్ సెంటర్ ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు బహుశా 2వ బ్యాచ్ 3వ బ్యాచ్ అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళతో నేను చాలా జోవియల్గా సోషల్గా ఉండేటువంటి వాడిని. పిల్లలు ఏంటంటే నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ప్రకారం దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్ళతో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి వాళ్ళ సైకాలజీని ఫస్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలి. రకరకాల పిల్లలు ఉంటూ ఉంటారు. ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి తల్లిదండ్రులు పంపించిన పిల్లలు ఉండేవాళ్ళు నా దగ్గర, పూర్ పీపుల్ ఉండేటువంటి వాడు. కానీ అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలంటే నేను వాళ్ళలాగా మౌల్డ్ అయ్యి వాళ్ళకి చదువు చెప్పడం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ మొట్టమొదటి నుంచి నేను అనుకున్నాను. దివ్యాంగులతో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అమ్మిరెడ్డి రజని తెలిపారు. దివ్యాంగుల ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అమ్మిరెడ్డి రజని తెలిపారు. దివ్యాంగులు నిరాశ నిస్పృహలను పారద్రోలి వారిని ఉపాధి అవకాశాల వైపు కార్మికులను చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు. వారానికి 3 సార్లు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారికి మెరుగైన జీవన విధానం కల్పిస్తారు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి.
మేము మా ఎంజీఆర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకి మనోధైర్యాన్ని పెంచడానికి శక్తి విభిన్న ప్రతిభావంతుల కౌన్సిలింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనికి కొలాబరేషన్ మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా. ఈ డెసిషన్ మేము ఎందుకు తీసుకున్నామంటే చాలామంది దివ్యాంగులు ఇంటికే పరిమితమయ్యి మేమేమీ చేయలేము, మమ్మల్ని చాలామంది చాలా చులకనగా చూస్తున్నారు అని ఒక గిల్టీ భావంతో మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. అందుకని మేము విజయవాడ నుంచి ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఆన్లైన్ ద్వారా అండ్ ఇక్కడ మన మచిలీపట్నం గాంధీనగర్లో జాతీయ కార్యాలయం ఉంది, డైరెక్ట్గా కూడా వారానికి 3 సార్లు డాక్టర్ గారు ఇక్కడికి వస్తారు. ఆయన పేరు డాక్టర్ రాజేష్ గారు. దివ్యాంగుల మనోధైర్యాన్ని పెంచడానికి కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆసక్తి గల దివ్యాంగులు ఇక్కడ మన మచిలీపట్నం గాంధీనగర్లో జాతీయ కార్యాలయానికి వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. పెడన గ్రామదేవత పైడమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెడన గ్రామదేవత పైడమ్మ తల్లి ఆలయానికి భక్తులు బారులు తీరారు. ముక్కనుమ సందర్భంగా ప్రసిద్ధిగాంచిన పెడన పట్టణంలో గ్రామదేవత పైడమ్మ తల్లి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెడనలోని శ్రీమతి చౌడేశ్వరీదేవి జ్యోతిర్ మహోత్సవాలు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు పెడన పట్టణంలోని బ్రహ్మపురంలో శ్రీ రామలింగ సమేత శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో జరగనున్న దేవాంగుల కులదైవమైన శ్రీమతి చౌడేశ్వరీదేవి జ్యోతిర్ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు ఏర్పాట్లు ఉత్సవ కమిటీ విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు పట్టణంలోని ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూల నుండి మరియు విదేశాల నుంచి దేవాంగులు ఈ ఉత్సవాలకు తరలివస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. 16 సంవత్సరాల తర్వాత ఈ ఉత్సవాలకు ఊటుకూరు ఏకనాథ్ సుధీర్ కుమార్ హేమ కనకదుర్గ నాగరాణి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు తెల్లవారుజామున పూజతో మొదలుకొని 11వ తారీఖు సాయంత్రం 7 గంటలకు కొమరకం అనంతరం రాత్రి 12:55 జ్యోతి ప్రజ్వలన అనంతరం దేవాంగ కులస్తులు పరాక్ బహుపరాక్ అంటూ అమ్మవారికి రక్త తర్పణం చేస్తారు. 12, 13 తారీఖులో భారీ అన్న సమారాధన కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం 13వ తేదీ రాత్రి 7 గంటలకు అమ్మవారి నగరోత్సవం ఉంటుందని వారు వివరించారు. బందర్ పోర్ట్ షిప్పింగ్ హార్బర్ అభివృద్ధి పనులు వేగవంతం గావించాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. మంత్రి ఆర్ఎండ్బి అతిథి గృహంలో రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో సమీక్షించారు. త్వరలో బందర్ పోర్టు రానున్నందున ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున ఇప్పటి నుండి ఈ ప్రాంతంలో రానున్న పరిశ్రమలు, వాటి వల్ల లభించే ఉపాధి తదితర అంశాలపై దృష్టి సారించి అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకోవాలన్నారు. గిలకలదిండి ప్రాంతంలో ఎంఈ పార్క్ అభివృద్ధి చేస్తే బాగుంటుందని, అందుకు గల అవకాశాలు పరిశీలించాలన్నారు. ఇందుకోసం అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఇందులో అన్ని వర్గాల చేతి వృత్తులు, వారి జీవనోపాధులు పెంపొందించడానికి అవసరమైన శిక్షణ యూనిట్ల స్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బందర్ పోర్టు రానున్న నేపథ్యంలో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోకుండా వారికి క్లస్టర్ అభివృద్ధి చేసి పడవల తయారీ యూనిట్ల ఏర్పాటు, శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా వారి జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడవచ్చని అన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.